లవ్ కిల్లర్ పార్ట్ 18. ఆ రోజు విశ్వనాథ్ స్నేహితులతో పాటు క్యాంటీన్లో కూర్చుని ఉండగా కాలేజ్ బిల్డింగ్ వైపు నుండి ఆందోళనతో కూడిన అరుపులు వినిపించటం ప్రారంభించాయి. స్నేహితులతో పాటు గబగబా క్యాంటీన్లోంచి బయటకు వచ్చాడు విశ్వనాథ్. ఆ అరుపులు వినిపించిన దిశలో తల త్రిప్పి చూశాడు. చూడగానే ఆందోళనగా ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు. మై గాడ్, లాబొరేటరీ తగలబడిపోతున్నట్టుంది విస్సు. చూడు, ఆ మంటలు, ఆ పొగను చూడు, అటు నుంచే వస్తోంది అని అరిచాడు ఒక స్టూడెంట్. అవును, కమాన్ అంటూ పరుగు తీశాడు. నిజమే, ఏం జరిగిందో ఎలా జరిగిందో కానీ కాలేజీలోని కెమిస్ట్రీ ల్యాబ్ నడపబడుతున్న హాల్లోంచి నీలిరంగు మంటలు నాల్కలు విరజాస్తూ దూసుకు వస్తున్నాయి వెలుపలికి. ఉండి ఉండి పెద్ద పెద్ద ప్రేలుళ్ళు వినిపిస్తున్నాయి. బయట నిలబడి ఆందోళనగా అరుస్తున్నారు స్టూడెంట్స్. జ్వాల మాత్రం కాలేజీ ఆవరణలో ఉన్న తన కార్ దగ్గర నిలబడి టిన్లో ఉన్న పెప్సీని తీరుబడిగా త్రాగుతోంది. ఏం జరిగింది? లోపల ఎవరూ లేరు కదా? ల్యాబ్ ముందు గుంపుగా నిలబడిన స్టూడెంట్స్ని అడిగాడు విశ్వనాథ్. వసంత లోపల చిక్కుకుపోయింది, ఆందోళనగా అరిచింది ఒక అమ్మాయి. మై గాడ్, మరి చూస్తూ నిలబడతారే అంటూ ముందుకు వెళ్ళబోయాడు విశ్వనాథ్. నీకేమైనా మతిపోయిందా? మంటలు ఎలా వస్తున్నాయో చూసావా? లోపలికి వెళితే మసైపోతావు అన్నాడు. అందుకని ఆపదలో చిక్కుకుపోయిన ఓ నిస్సహాయురాల్ని ఆదుకోవటం మాని చేతులు కట్టుకుని చూస్తూ ఉండడం నా వల్ల కాదు. నన్ను వెళ్ళనివ్వండి అంటూ స్నేహితులను విదిలించుకుని ముందుకు కదిలాడు విశ్వనాథ్. ఉలిక్కి పడింది దూరం నుండి ఆ దృశ్యాన్ని గమనించిన జ్వాలాంబిక. సగం కూడా త్రాగని పెప్సీ టిన్నును అవతలికి విసిరి పరుగులాంటి నడకతో గుంపుగా నిలబడిన స్టూడెంట్స్ దగ్గరికి వచ్చింది. అదే సమయంలో నాల్కులను విరజాస్తూ ఎంట్రన్స్ గుండా లోపలికి దూసుకు వస్తున్న మంటలను లెక్క చేయకుండా వాటి మధ్యగా లోపలికి దూసుకుపోయాడతను. శరీరాన్ని గగుర్పాటుకు గురి చేస్తున్న అతని సాహసాన్ని కళ్ళారా చూసి శిలా విగ్రహంలా బిగుసుకుపోయింది జ్వాల. విశ్వనాథ్ స్నేహితులు ఆందోళన నిండిన మనసులతో అటు ఇటు పరుగులు తీయటం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. ల్యాబ్ మొత్తం అగ్నిగుండంలా కనిపిస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నిమిషాలు గడుస్తున్నాయి. ల్యాబ్లోని మంటలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయి. ప్రేలుళ్ళు వినిపిస్తున్నాయి. ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు. గబగబా మంటలు ఆర్పే ప్రయత్నంలో పడ్డారు. అదే సమయంలో పెద్దగా శబ్దం చేస్తూ ఎగిరిపడింది ఒక పక్కగానున్న కిటికీ. భుజం మీదకి ఎత్తుకున్న వసంతతో సహా కిటికీలోంచి షార్క్ చేపలా ఎగురుతూ వచ్చి నేల మీద పడి అవతలికి దొర్లాడు విశ్వనాథ్. ఆ ఇద్దరి దుస్తులను ఇంకా మంటలు అంటుకునే ఉన్నాయి. ఇద్దరి తలలకు హెల్మెట్స్ ఉండటం వల్ల ముఖాలకు ఏమీ కాలేదు. క్రింద పడిన ఇద్దరిని నేల మీద దొర్లించి మంటలు ఆర్పేశారు స్టూడెంట్స్. ఇద్దరికీ వంటి మీద అక్కడక్కడా చిన్న గాయాలు పడ్డాయి. అంతకు మించి పెద్ద ప్రమాదం ఏమీ లేదు. వసంత ధరించిన చుడీదార్ అక్కడక్కడా కాలిపోవటం వల్ల స్టూడెంట్స్ ఎవరో అందించిన వస్త్రాన్ని వంటి నిండుగా కప్పుకుందామా. విస్సు, ఆర్ యు ఆల్ రైట్? అతన్ని చుట్టుముట్టి హడావిడిగా ప్రశ్నలు వేయటం ప్రారంభించారు స్టూడెంట్స్. నాకేమీ కాలేదు. వసంత సంగతి చూడండి, ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అన్నాడు విశ్వనాథ్. జరిగింది జరుగుతున్నది అంతా చూస్తూనే ఉంది జ్వాలాంబిక. ఒక సాహసిగా ఆమె దృష్టిలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు విశ్వనాథ్. అతని రూపం ఆమె మనసులో స్థిరంగా ముద్రించుకుపోయింది.
తండ్రి, చెల్లెలు, బావగారు బలవంతం చేయటంతో 4 రోజుల పాటు ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుని ఆ తర్వాత కాలేజీకి వచ్చాడు విశ్వనాథ్. స్నేహితులు తనను పరామర్శించటం అయిన తర్వాత అడిగాడు, వసంత ఎలా ఉంది? ఆమె కాలేజీకి వస్తోందా అని. ఈరోజే వచ్చింది. అదిగో నీకోసం ఆ చెట్టు క్రింద నిలబడింది అంటూ ప్లేగ్రౌండ్ని ఆనుకొని ఉన్న చెట్టు క్రింద నిలబడిన వసంతను చూపించారు స్నేహితులు. నవ్వుతూ అటు నడిచాడు విశ్వనాథ్. అంతలో వేగంగా దూసుకువచ్చి అతని పక్కన ఆగింది ఇండికా కారు. హాయ్ విశ్వనాథ్, హౌ ఆర్ యూ అని పలకరిస్తూ క్రిందికి దిగింది జ్వాలాంబిక. ఫైన్, థ్యాంక్ యూ అంటూ ముందుకు కదలబోయాడు. వెయిట్ ఏ మినిట్, నీతో కొంచెం మాట్లాడాలి అంది జ్వాల. సారీ, నాకు టైం లేదు, వసంత నా కోసం వెయిట్ చేస్తుంది అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా వసంత నిలుచున్న వైపు నడిచాడు విశ్వనాథ్. అతని మాటలకు ఆమె ఇగో దెబ్బతింది. తనంతట తాను మాట్లాడాలని అంటే అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతాడా? తనకంటే ఒక సామాన్యురాలికి ప్రాధాన్యతను ఇస్తాడా? అవమానంగా ఫీల్ అయింది జ్వాలాంబిక. ఉక్రోషంతో బుసలు కొట్టింది. చెట్టు క్రింద నిలబడిన వసంత దగ్గరికి విశ్వనాథ్ వెళ్ళి నిలబడటం చూస్తూ కార్ను స్టార్ట్ చేసి కాలేజీ బిల్డింగ్స్ వైపు వెళ్ళిపోయింది జ్వాలాంబిక.